Hi, myself Akshita. We are discussing Unit 1 Personality Development Part A Attitude is Altitude. ప్రీవియస్ వీడియోలో నిక్ లైఫ్ గురించి తెలుసుకుంటున్నాం. ఫ్రెండ్స్, రిలీజియన్స్, ఫ్యామిలీ హెల్ప్తో తన సిచ్యువేషన్స్ అన్నిటినీ దాటుకొని ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రయంఫ్గా ఈరోజు ఫేమస్ అయ్యాడు. నెక్స్ట్ పేరా చూద్దాం మనం. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. నిక్ 13 ఇయర్స్ ఉన్నప్పుడు తను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని చదివాడంట. ఆ ఆర్టికల్లో ఒక డిసేబుల్డ్ మ్యాన్ తను అచీవ్ చేసినటువంటి సక్సెస్, అలాగే ఇతరులకు హెల్ప్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఉంది. అది తను చదివాడంట. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. తను రియలైజ్ అయ్యి గాడ్ మనల్ని ఇలా డిజేబుల్ పర్సన్స్గా ఎందుకు పుట్టించాడంటే ఇతరులకు నమ్మకాన్ని ఇవ్వడానికి. ఏదైతే ఆర్టికల్ చదివి తను ఇన్స్పైర్ అయ్యాడో తను కూడా తన జీవితాన్ని ఇంకొకరిని ఎంకరేజ్ చేయడానికి అంకితం చేస్తానంటున్నాడు నిక్. I decided to be thankful for what I do have, not get angry about what I don't. తనకు హార్మ్స్ లెగ్స్ లేనప్పటికీ తను చింతించడం లేదు. మెయిన్లీ టార్సో ఉంది. ఐ హ్యావ్ ఏ గుడ్ యాటిట్యూడ్, దానికి నేను థ్యాంక్ఫుల్ అని చెప్తూ ఉన్నాడు. I looked at myself in the mirror and said, you know what the world is right, that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. నిక్ అద్దం ముందు నించుకొని తను చెప్తున్నాడంట, నిజమే, ప్రపంచం మొత్తానికి తెలుసు నాకు కాళ్ళు చేతులు లేవని, కానీ వారెవరు నా బ్యూటీ ఆఫ్ ఐస్ని తీసుకోలేరు అని అంటున్నాడు. అలాగే నేను హార్మ్స్ లెగ్స్ లేనప్పటికీ చింతించడం లేదు. సో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ అంటున్నాడు నిక్. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, సెడ్ నిక్. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. లైఫ్లో కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. వాటిని క్రాస్ చేసి వాటిని ఎదుర్కొని మన నమ్మకాలకు బలాన్ని చేకూర్చాలి. జీవితాంతం అవి మనకు రావు, సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తూ ఉంటాయి. 1990లో నిక్ యొక్క ధైర్యశాలికి, తన పట్టుదలకు ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని సొంతం చేసుకున్నాడు. When kids run up to me and ask what happened, I just lean over and whisper cigarettes, he laughed. And once I was in a car and a girl at traffic lights was giving me the eye. She could only see my head, so I decided to do a 360 in the car seat to freak her out. Her face was like, wow, what is going on? She sped off really quickly. ఒకసారి నిక్ కార్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ లైట్స్లో ఒక గర్ల్ వచ్చేసి తనను చూస్తూనే ఉండిందంట. ఆ గర్లు నిక్ యొక్క హెడ్ని మాత్రమే చూసింది, టోటల్ బాడీని చూడలేదు. అందుకే నిక్ వచ్చేసి తన కార్ సీట్లోనే 360 డిగ్రీస్ తిరిగేశాడంట. ఆ గర్ల్ చూసి షాక్ అయిపోయి తన కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయింది. Nick began traveling the world, and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when he was 12. నిక్ ప్రపంచం మొత్తాన్ని ట్రావెల్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాడంట. అలాగే 2008లో హవాయికి వెళ్ళి అక్కడ సర్ఫింగ్ మాస్టర్ బెథానీ హ్యామిల్టన్ని కలవడానికి వెళ్ళాడంట. నిక్ 12 ఇయర్స్ ఉన్నప్పుడు బెథానీ హ్యామిల్టన్ తను సర్వ్ చేస్తున్నప్పుడు సొరచేప తన చేతులను తినేసిందంట. సో బిటన్ ఆఫ్ బై ఎ షార్క్ అంటే సొరచేప తన చేతులను కట్ చేసేసింది, కొరికిందనమాట. షీ వాజ్ అమేజింగ్, సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ అట్ ఫస్ట్, బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. Nick quickly learned how to do the 360-degree spins on his board and a feat that got him on the
cover of Surfer magazine within 48 hours. బెథానీ హామిల్టన్ నిక్కు ఎలా సర్వ్ చేయాలో నేర్పించిందంట. మొదట్లో నిక్కు కష్టమైనప్పటికీ ఒక్కసారి ఎంటర్ అవ్వగానే తనకు అది చాలా ఈజీ అనిపించింది. అలాగే 360 డిగ్రీస్ని స్పిన్ చేయడం బోర్డు మీద కూడా తను తొందరగానే నేర్చేసుకున్నాడంట. ఎంత తొందరగా నేర్చుకున్నాను అంటే 48 అవర్స్లో సర్ఫర్ మ్యాగజైన్ మీద తన కవర్ ఫోటో వచ్చిందంట. No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity, so I have got a pretty good balance. సర్ఫింగ్ హిస్టరీలోనే ఇంత త్వరగా నేర్చుకునేది ఎవరు లేరంట. అలాగే తనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ తక్కువగా ఉండడం వల్ల తనకు బ్యాలెన్స్ చేయడానికి చాలా ఈజీ అంటున్నాడు. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking to group of up to 1,10,000 people. తను డిఫరెంట్ కంట్రీస్ మొత్తం తిరగడానికి ప్రపంచం మొత్తం తిరిగేశాడంట. ఒకప్పటి ఫుట్బాల్ ఫ్యాన్ ఈరోజు ఇతరులకు మోటివేట్ చేయడానికి, ఇతరులను ఎంకరేజ్ చేయడానికి ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఉన్నాడంట. నియర్లీ 1,10,000 పీపుల్కు తను స్పీచ్ ఇచ్చాడు. He moved to Los Angeles 2 years ago and plans to continue to travel the world. This year he will visit South America and the Middle East. 2 years బ్యాక్నే తను లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయాడు. తను అంటే ప్రపంచం మొత్తం చుట్టడానికి అలాగే ప్లాన్స్ని కూడా కంటిన్యూ చేస్తున్నాడంట. ఈ ఇయర్ మేబీ తను సౌత్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్కు విజిట్ చేయొచ్చు అంటున్నారు. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? ఒకవేళ తను ఫెయిల్ అయ్యాడంటే ప్రయత్నిస్తూనే ఉంటాడంట. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మళ్ళీ మీరు ప్రయత్నిస్తారా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. ఒకసారి మనం ఫెయిల్ అయ్యామంటే ఇంకా దాన్ని వదిలేస్తాం, ఎందుకులే మనకు రాదులే అని చెప్పి. అంటే మనం అసలు తెలుసుకోలేకపోతున్నాం ఇంకా ప్రయత్నించడం వల్ల మనకు వస్తుంది అని. కానీ ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిపోతామో ఇంకా మనకు రాదని చెప్పి దాన్ని అక్కడికే వదిలేసేస్తాం. సో దట్ ఈజ్ నాట్ ద గుడ్ యాటిట్యూడ్. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? సెడ్ నిక్. ఎస్, మనం ఫెయిల్ అవ్వడమే మనం ఏదో ఒకటి కంప్లీట్ చేయడానికి వెళ్తున్నామని దాని మీనింగ్. సో మీరు దాన్ని కంప్లీట్ చేయడానికి వెళ్తున్నారా అని స్ట్రాంగ్గా అని అడుగుతున్నాడు నిక్. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, హీ సెడ్. ఎప్పుడైతే మీరు ఫెయిల్ అవుతారో అలాగే పైకి లేస్తూనే ప్రయత్నించాలి. అలాగే మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. అంటే ఒక్క పర్సన్ని ఎంకరేజ్ చేస్తే తన లైఫ్లో తన జాబ్ కంప్లీట్ అయినట్టు అని చెప్తున్నాడు నిక్. సో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ మీన్స్, సో వాట్ ఎవర్ ద డిజబిలిటీ వీ హ్యావ్ టు క్రాస్ ద డిజబిలిటీ అండ్ గెట్ ఏ పాజిటివ్ థింకింగ్. మనకు ఎలాంటి డిజబిలిటీ ఉన్నప్పటికీ, మనకు ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని క్రాస్ చేసుకొని పాజిటివ్ వేలో మనం సక్సెస్ని అచీవ్ చేయడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. దట్ ఈజ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. మన యాటిట్యూడ్ ఎప్పుడు హైలో ఉండాలి. థ్యాంక్ యూ.